మనిషికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైనటువంటి సాధనం యోగా. మరి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్కు అనుగుణంగా యోగా ఎలా చేయాలి, కాలానుగుణంగా యోగాలో వస్తున్నటువంటి కొత్త ఆసనాలు ఏంటి, ఏబిఎన్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఒడిదుడుకుల ప్రపంచంలో మనుషులకు మానసిక ప్రశాంతత కరువవుతోంది. బిజీ లైఫ్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేందుకు కూడా ఎవరికీ టైం దొరకడం లేదు. జిమ్కు వెళ్లి గంటల తరబడి వ్యాయామం చెయ్యలేక యోగా చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. యోగా చేయటం వల్ల శారీరక ప్రశాంతత మాత్రమే కాకుండా మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఒకప్పుడు భారత్లో మాత్రమే కనిపించే యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. 2015 జూన్ 21 నుంచి ప్రతి ఏటా వరల్డ్ యోగా డేని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ జీవన విధానంలో యోగా ఒక భాగమైంది. మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ట్రైనర్స్ చెబుతున్నారు. సరైన విధంగా శ్వాస తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని, ప్రతిరోజు యోగా చేయటం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని యోగా గురువులు చెబుతున్నారు. యోగాలో మీకు 3 థింగ్స్ యూ క్యాన్ రిమూవ్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఫస్ట్ ఏంటంటే ఒక టైర్డ్నెస్ అనేది మీకు వెళ్తుంది, లేజీనెస్ అనేది మీకు రాదు, సిక్నెస్, ఇల్నెస్ ఈ 3 పోతాయి. ఫస్ట్ ఇస్ లేజినెస్, టైర్డ్నెస్, సిక్నెస్. మీరు యోగా చేస్తే మీకు ఇవన్నీ పోతుంది. ఎలా పోతుంది అంటే ఆ యోగా ఆసనాస్ వల్ల పోతుంది. యోగాలో జస్ట్ ఒక సిట్టింగ్ ఉండదు, అన్ని కాంబినేషన్గా ఉంటుంది. ఏంటి అంటే మనం చేస్తూ స్టార్టింగ్ సెంటరింగ్ ఆఫ్ ద మైండ్ అంటాము. ఆ సీక్వెన్స్తో మీరు యోగా చేయాలి. మీకు 40 minutes 45 minutes మీరు యోగా చేస్తే యూ ఫీల్ సో గుడ్ ఫర్ ద డే టు స్టార్ట్ యువర్ డే. ఇక ఎన్నో ఏళ్లుగా భారత్లో పాటిస్తున్న యోగాలో పలు రకాలున్నాయి. హఠా యోగా, విన్యాస యోగా, కుండలిని, పవర్ యోగా బాగా పాపులర్ అయ్యాయి. అయితే వీటిని ఎవరైనా చేయొచ్చని చెబుతున్నారు. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదని, శ్వాస తీసుకోవడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. యోగాలో ఎన్ని రకాలు ఉంటాయంటే ఫస్ట్ మనకు యోగా సీక్వెన్స్ తెలియాలి. ఆ సీక్వెన్స్లోనే చేయాలి మనం, అది యోగా అంటారు. ఇప్పుడు యోగాలో స్టార్ట్ చేసినప్పుడు మీకు సెంటరింగ్ ఆఫ్ ద మైండ్ అని ఉంటుంది. దాంట్లో ఓపెనింగ్ అంటారు, ఓపెనింగ్ ఆఫ్ ద యోగా ప్రాక్టీస్. యోగా అనేది ఎక్సర్సైజ్ కాదు, ఇది ప్రాక్టీస్. ఇది మనం ఆసనాస్ చేస్తూ మనం బ్రీదింగ్ చేయాలి. ఫస్ట్ సెంటరింగ్ ఆఫ్ ద మైండ్ అయిన తర్వాత మీరు వ్యాయామ అయితే వార్మప్ అంటారు, వార్మప్ చేయాలి. అంటే మనం హెడ్ టు టో లిగమెంట్స్ వార్మప్ చేయాలి, జాయింట్ మూమెంట్స్ ఉండాలి. అండ్ దెన్ మీకు యోగా వార్మప్స్ అయిన తర్వాత స్టాండింగ్ ఆసనాస్ చేయాలి. స్టాండింగ్ ఆసనాస్తోనే మీరు స్టార్ట్ చేయాలి, మీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బ్లాకేజెస్ నెగటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ యుల్ రిమూవ్ బ్లాకేజెస్ ఫ్రమ్ యువర్ బాడీ. ఒక్కొక్కరికి చాలా లో ఫీల్ అవుతున్నారు, యూ నీడ్ టు డూ యోగా. ఒకరు చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు, రెస్ట్లెస్ మైండ్ ఉంటుంది, మీరు యోగా చేయాలి. ఎందుకంటే బ్యాలెన్స్ వస్తుంది స్టాండింగ్ ఆసనాస్లో. సిట్టింగ్ ఆసనాస్ అంటే గ్రౌండింగ్. అందరికీ ఒక్కొక్కరు ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, మీరు గ్రౌండింగ్ యోగా చేయాలి. అంటే కూర్చొని చేసే యోగా, గ్రౌండింగ్ యోగా చేయాలి. ప్రోన్ యోగా అంటే మనం పొట్ట కింద పెట్టి ప్రోన్ యోగా లాగా చేస్తున్నాం. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది బ్యాక్ స్ట్రెంథనింగ్, మైండ్ స్టెబిలిటీ కూడా వస్తుంది. అండ్ లాస్ట్లో మనం సుపాయిన్ చేస్తున్నాం. శవాసన వెళ్ళి సుపాయిన్లో కూర్చొని శవాసన పడుకొని చేయాలి. పడుకొని మైండ్ రిలాక్స్ అవ్వాలి. మైండ్ రిలాక్స్ అవుతూ దెన్ మీరు ప్రాణాయామ చేయాలి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. తర్వాత మీరు ధ్యాన కూడా ఒక 1 minute మెడిటేషన్ చేస్తే ఇది ప్రాపర్ యోగా అంటారు. ఇట్ టేక్స్ యూ అట్లీస్ట్ 40 minutes. ఈ యోగాను ఏ వయసు వాళ్లైనా చేయొచ్చని యోగా గురువులు చెబుతున్నారు. ఇక పురుషులు, మహిళలకు యోగాలో ఎలాంటి భేదాలు లేవని, అందరూ అన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయొచ్చన్నారు. ప్రస్తుతం యోగాలో అందరూ వెరైటీ కోరుకుంటున్నారు. చైర్ యోగా, వీల్ యోగా, బాల్ యోగా వంటివి ప్రస్తుతం ట్రెండ్గా మారుతున్నాయి. ఇక చిన్నారుల కోసం కొత్తగా ఫన్ యోగా అందుబాటులోకి వచ్చాయి. ఇలా కొత్త రకాలతో ప్రజలకు యోగాపై ఇంట్రెస్ట్ కలుగుతోంది. యోగా మెన్ కూడా చేయాలి, ఉమెన్ కూడా చేయాలి, స్పెసిఫిక్గా ఏమీ డిఫరెన్స్ లేదు. కానీ వాళ్ళు బాడీ టైప్ పట్టుకొని వాళ్ళకి ఎంత అవుతుందంటే అన్నీ బెనిఫిషియల్గా అయితే యోగా ఉమెన్స్కి వార్మప్స్తో, ఆసనాస్తో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ద్వారంగా మీరు ఉమెన్ యోగా చేయాలి, అన్ని ఆసనాస్ చేయవచ్చు, ఏమీ లిమిటేషన్స్ లేదు. కాబట్టి వాళ్ళకి బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉంటే ఏదేదో ఆసనాస్ రిస్ట్రిక్ట్ చేయాలి.
yoga in your life to get rid of migraine, thyroid and all the ladies issue which we all ladies are getting nowadays. So adopt a yoga in your life, get rid of migraine pain, PCOS and other things. It really benefits me, so it will benefit to you guys. మరోవైపు లైఫ్ స్టైల్ డిసీజెస్ అయిన బీపీ, థైరాయిడ్, డయాబెటీస్ వంటి వ్యాధుల బారిన పడిన వారికి ఈ మధ్య కాలంలో డాక్టర్లు యోగా చేయాలని సూచిస్తున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా వచ్చే ఈ వ్యాధులను యోగా ద్వారా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవ్రీబడి ఒక పర్సన్ యోగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్తో వెళ్తే మేడం మీకు థైరాయిడ్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ మెటబాలిక్ కండిషన్ డిసార్డర్ అంటారు. ఇమీడియట్గా ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్ రాస్తూ మీరు యోగా ఖచ్చితంగా చేయాలి అంటారు. ఎందుకంటారు? మీరు లైఫ్ స్టైల్ డిజీజ్ ప్రాబ్లం ఉంది, యోగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక బాడీలో గ్లాండ్స్ అని ఉంటాయి. గ్లాండ్స్ ఏం చేస్తావు? యోగా ఇస్ సైన్స్, ప్యూర్ సైన్స్. హార్మోన్ సెక్రీట్ చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి, ప్యాంక్రియస్ గ్లాండ్, ఇట్స్ అ గ్లాండ్ డిసార్డర్. ప్యాంక్రియస్ గ్లాండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తలేదు. ఇన్సులిన్ సెక్రీషన్ కూడా ఇన్సెన్సిటివిటీ వచ్చింది. అందుకే యోగా చేయంటారు. ఎందుకంటే ఇట్ యాక్టివేట్స్ యువర్ ప్యాంక్రియస్ గ్లాండ్. థైరాయిడ్ ప్రాబ్లం వస్తారు, థైరాయిడ్ ప్రాబ్లం TSH, ఫ్రీ T4, T3 ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు యోగాకి థైరాయిడ్ చేయండి, బికాస్ ఇట్ యాక్టివేట్స్ యువర్ థైరాయిడ్ గ్లాండ్. యోగాలో మీ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఉమెన్స్కి ఫర్టిలిటీ ఇష్యూ ఉంది, PCOS ఉంది, అండ్ కన్సీవ్ అవడానికి ప్రాబ్లం ఉంది. సో మనకు యూట్రస్ అండ్ ఓవరీస్ గెట్ యాక్టివేటెడ్ ఇన్ యోగా. అండ్ దట్స్ వై ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ ఉన్న వాళ్ళకి యోగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నీడెడ్, బికాస్ ఇట్స్ అ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ ద బాడీ. మెడిసిన్స్ తీసుకున్నా కూడా మీరు యోగా చేస్తే మీ బాడీలో గ్లాండ్స్ అనేది హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతిరోజు 45 నిమిషాల నుంచి గంట పాటు ఖాళీ కడుపుతో యోగా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని యోగా నిపుణులు చెబుతున్నారు. అలానే సాయంత్రం సమయంలోనూ యోగా చేయవచ్చని, కానీ భోజనం చేసిన 3 గంటల తర్వాతే యోగా చేయాలని సూచిస్తున్నారు. మీరు యోగా చేయాలంటే మినిమం ఒక 45 to 1 hour చేస్తే ఇట్స్ అ వెరీ గుడ్. మీకు టైం లేదు అంటే ఒక 30 minutes అయినా చేయాలండి. ఎందుకంటే మీకు యోగా ఎఫెక్ట్ అప్పుడు ఉంటుంది చేస్తే. అండ్ ఎంటీ స్టమక్స్ చేయాలి. పొద్దున లేస్తూ ఆఫ్టర్ టేకింగ్ వార్మ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్, ఎంటీ స్టమక్తో యోగా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేక మీకు మార్నింగ్ టైం లేదంటే మీరు ఈవినింగ్ ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ 3 hours, పోస్ట్ లంచ్ 3 hours తర్వాత మీరు యోగా కూడా చేయొచ్చు. ప్రస్తుతం లైఫ్ స్టైల్లో ప్రశాంతంగా జీవించేందుకు యోగా ఒక మెడిసిన్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాకు టైం కేటాయిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలం ఎంత వేగంగా మారుతుందో అదే రీతిలో యోగాలను కొత్త చేంజెస్ వస్తూనే ఉన్నాయి. ఏ ఆసనం వేసినా వృద్ధులు, మహిళలు, యూత్, పిల్లలకు ఆరోగ్యాన్ని అందించడానికి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఈ యోగా. వీడియో జర్నలిస్ట్ పవన్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.